చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజకీయాలను గమనిస్తున్నాను, ఈసారి నేను కొట్టబోయే దెబ్బ మామూలుగా ఉండదు అని చేసిన కేసీఆర్ వ్యాఖ్యలైతే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సంచలనంగా మారాయని చెప్పవచ్చు. ఇంతకీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏం ప్లాన్ చేస్తున్నాడు? బీఆర్ఎస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కేసీఆర్ వేస్తున్న ప్రణాళికలు ఏంటి అని ఇటు అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో 0 డిజిట్ కి పరిమితం కావడం, పార్టీలో కీలక నాయకులంతా పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరడం, కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లడం, ఇక కేటీఆర్ కూడా రేపో మాపో జైలుకు వెళ్తాడు అని వార్తలు రావడం, ఇలా తరచుగా బీఆర్ఎస్ పార్టీకి రోజొక ఎదురు దెబ్బ అయితే తగులుతూ వచ్చాయి. అయితే బీఆర్ఎస్ ను కాస్త తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలి అని ఎప్పుడైతే పార్టీ పేరులో తెలంగాణను దూరం చేశారో అప్పటి నుండి ప్రజలకు పార్టీ దూరమైంది అని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులైతే వాపోతున్నారు. తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మార్చితే చాలా బాగుంటుంది. ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ అంటే ఎనలేని అభిమానం తెలంగాణ ప్రజల గుండెల్లో అయితే ఉంది. పార్టీ పేరు మార్చితే తిరిగి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పేసి కొందరు నాయకులు కార్యకర్తలు అయితే అనుకుంటున్నారు. కేసీఆర్ రీఎంట్రీ ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ నే కంటిన్యూ చేస్తారా? జరిగిందేదో జరిగింది, మునిగిందేదో మునిగిపోయాము, ఇక బీఆర్ఎస్ నే అధికారంలోకి తీసుకొద్దామని అనుకుంటారా? లేకపోతే పార్టీ పేరును మార్చి తిరిగి ఎంతో అచ్చొచ్చినటువంటి టీఆర్ఎస్ అనే పేరును తిరిగి పార్టీకి పెట్టి తిరిగి ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కు చెందిన నేతలు కావచ్చు, ఆఖరికి కేటీఆర్ గారు సైతం జాతీయ పార్టీలను నమ్మకండి, అభివృద్ధి ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల సమయంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రాంతీయ పార్టీలు గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అంటూ కేటీఆర్ గారు కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా జాతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఎందుకు ఆ రకంగా ప్రాంతీయ పార్టీలను గెలిపించండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నారనే అనుమానాలు కూడా కలిగాయి. అయితే బీఆర్ఎస్ ను కాస్త తిరిగి టీఆర్ఎస్ గా మార్చుతారు కాబట్టి ఈ రకంగా కేటీఆర్ స్టేట్మెంట్లు ఇచ్చారనే అనుమానాలు కూడా గతంలో కలిగాయి. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలి అని చెప్పేసి మెజారిటీ కార్యకర్తల ఒపీనియన్. మరి బీఆర్ఎస్ అధినేత ఏ రకంగా అడుగులు ముందుకు వేస్తాడో చూడాలి.